డైరెక్టర్గా వర్క్ చేశాడు. దెన్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు ఆల్రెడీ ఒక టీం ఉంది. సో వీళ్ళతో ఆల్రెడీ టీం ఉంది కదా, ఆల్రెడీ టెక్నీషియన్స్ ఉన్నారు కదా, ఇంకోటి ఏదైనా చేద్దాము అనుకుంటూ సోలో బాయ్ స్క్రిప్ట్ రాయడం జరిగింది. ఇదేమనుకున్నా అంటే కంప్లీట్లీ ఆపోజిట్ టు ఆకాశ వీధుల్లో అయి ఉండాలనుకున్నా. అంటే ఆకాశ వీధులు ఈజ్ ఎ వెరీ రా, రగ్డ్ అండ్ వెరీ లైక్ రూత్లెస్ సబ్జెక్ట్ అనమాట. సో సోలో బాయ్ అనేది ఏంటంటే లైక్ ప్రతి ఒక్క ఆడియన్స్ కంటే ఒక చిన్న పిల్లాడి నుంచి ఒక ముసలావిడ వరకు ఎవరు చూసినా కూడా వాళ్ళకి దే హ్యావ్ టు టేక్ సంథింగ్ హోమ్. సో దే హ్యావ్ టు టేక్ అవే సంథింగ్ హోమ్ అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. సో దాంట్లోనే సోలో బాయ్ స్క్రిప్ట్ డెవలప్ చేసినాము అండ్ వెరీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాక్చువల్లీ. సో ఐ ఎంజాయ్డ్ రైటింగ్ ద స్క్రిప్ట్ యాక్చువల్లీ. సో ఎందుకంటే 4 phases ఆఫ్ లైఫ్ అంటే ఒక 13 years లైఫ్ స్పాన్ని మనం 2 hours చూపించడం అన్నది లైక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు చాలా లైక్ బాగుంటుంది. ఎందుకంటే ఒక 17-year-old లాగా కనిపించాలి, దెన్ ఒక 25-year-old లాగా కనిపించాలి, 28-year-old లాగా కనిపించాలి, 30-year-old లాగా కనిపించాలి. సో ఐఎమ్ ప్లేయింగ్ బిలో మై ఏజ్ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అబోవ్ మై ఏజ్ సో ఫిల్మ్లో. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించి లైక్ ఈ స్క్రిప్ట్ డెవలప్ చేయడం జరిగింది. సో నేను ఈ ఫిలిం జర్నీ అండ్ బిగ్ బాస్ అనేమో లైక్ రియలైజ్ అయినా అంటే మనం ఎప్పుడైనా మనము ఇది వద్దు అని వెళ్ళిపోయినా కూడా అది మన కోసం రాసిపెట్టుంటే మళ్ళీ మనల్ని వెనక్కి లాక్కొని మనల్ని తీసుకొస్తుంది. సో ఎందుకంటే నేను ఈ ఫిలింని అంటే ఇక ఫిలిమ్సే వద్దు అన్న 50-50 దాంట్లో అందరు ఇట్లా అంటున్నారు కదా, మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటిది ఏం లేదు, ఇంకా వెళ్ళిపోదామా అని ఒక చిన్న థాట్ వచ్చిన అప్పుడు నేచరే మళ్ళీ నన్ను రిటర్న్ తీసుకొచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ ఆఫర్, సోలో బాయ్ మూవీ ఓకే అవ్వడం రెండు ఒకటే లైక్ విత్ ఇన్ 1 week రెండు విషయాలు జరిగినాయి. సో నాకు అప్పుడు అనిపించింది అంటే ఓకే అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ మీ హియర్. సో దెర్ ఈజ్ సంథింగ్ నా కోసం ఏదో రాసిపెట్టుంది ఇక్కడ అని చెప్పేసి, డెస్టినీ ఏదో ఉంది అని నాకు అప్పుడు అనిపించింది. సో దెన్ మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి సో ఈ ఆపర్చునిటీ ఇట్లా వచ్చింది అని చెప్పేసి సో నేను లైక్ ఈ మూవీ ఓకే చేసి బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. దెన్ రెస్ట్ ఈజ్ ఆల్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్.